అందరికీ నమస్కారం. మామూలుగా పెళ్ళిళ్ళ సీజన్ అది ఇది అంటుంటారు. నాకు కరెక్ట్‌గా తెలీదు. ముహూర్తాలు ఎప్పుడు బావుంటాయి ఏంటో తెలీదు గానీ, ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఈ నెల 21 తారీఖు నుంచి పెళ్ళిళ్ళ సీజనే. ఇక్కడ తమిళనాడులో. ఎందుకంటే సినిమా మొత్తం పెళ్ళిళ్ళతో నిండిపోయి ఉంటది 'ఆహా కళ్యాణం' ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. తెలియకుండా ఒక పెళ్లి మండపంకెళ్ళి బయటకొస్తున్న ఫీలింగ్ ఉంటుంది సినిమాకెళ్ళిన తర్వాత. నాకు పూర్తిగా ఒక కాంట్రాస్ట్ ఫిల్మ్ నాకంటే మా 'పైసా' తర్వాత మళ్ళీ 'జెండా పై ఎగరేసి' మధ్యలో మళ్ళీ ఒకసారి ఒక 'అలా మొదలైంది' ఫ్లేవర్‌లో హాయిగా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు మంచి ఒక సెలబ్రేషన్ మూడ్‌లో ఉన్న సినిమా 'ఆహా కళ్యాణం'. ఈ రోజు నుంచి యాక్చువల్లీ 'ఆహా కళ్యాణం' ప్రమోషన్స్ కిక్ స్టార్ట్ చేస్తున్నాం. 'ఆహా కళ్యాణం' 21st అని అందరం ఫిక్స్ అయ్యాం. 21st రిలీజ్ అవ్వబోతుంది 21 తారీఖు. 'ఆహా కళ్యాణం' గురించి చెప్పాలంటే ఈరోజు బేసిక్‌గా ప్రెస్ మీట్‌కి మనమందరం కలుసుకోవడానికి కారణం పాటలకొస్తున్న అద్భుతమైన రెస్పాన్స్. ఆహ్, ముందు తమిళ్‌లో ఆడియో రిలీజ్ చేసాం. అండ్ కరెక్ట్‌గా రెండో రోజు ఇక్కడ తెలుగులో ఆడియో రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఆహ్, ఏఎన్నార్ గారికి ఏఎన్నార్ గారు చనిపోవడం వల్ల ఇమ్మీడియేట్‌గా కొంచెం పోస్ట్‌పోన్ చేసి కొంత లేట్‌గా చేసాం. ఈలోపు తమిళ్‌లో సాంగ్స్ పెద్ద సక్సెస్ అయిపోయినాయి. అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కూడా. మన తర్వాత తెలుగు లాంచ్ చేసాం. తెలుగు లాంచ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది రెస్పాన్స్ అని ఒక చిన్న ఎందుకంటే ఆల్రెడీ తమిళ్‌లో బాగా ఎక్కేసింది కాబట్టి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. బట్ మేము ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది పాటలకి కానీ, ట్రైలర్స్ కానీ, మా సినిమా మేమిచ్చిన పాటల వీడియోస్ కానీ అన్నిట్లికి బోలెడంత మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా స్పెషల్, చాలా ఛాలెంజింగ్ కూడా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు బ సినిమా ఒరిజినల్ 'బ్యాండ్ బాజా భారత్' పెద్ద హిట్ సినిమా. ఎప్పుడైనా సరే పెద్ద హిట్ సినిమాని మనం మళ్ళీ రీమేక్ చేస్తుంటే కొంచెం భయపడాలి. ఎందుకంటే అది ఆల్రెడీ ఆ సినిమా చూసేసిన వాళ్ళకి మైండ్‌లో ఆ బ్రాండ్ ఇమేజ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందంటే, దాని పక్కన ఇంకేం చేసినా సరే నచ్చదు. సో, ఒరిజినల్ 100 ఉంటే 150% మేము చేస్తే ఒరిజినల్‌లో 70%కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, అది యాక్చువల్లీ చాలా పెద్ద ఛాలెంజ్. చాలామందనుకుంటారు, ఇంకేంటి హ్యాపీ గదా! చాలా కంఫర్టబుల్ డీల్ గదా! ఒరిజినల్ పెద్ద హిట్ గదా! ఈజీగా తీసేయొచ్చనుకుంటారు. బట్ యాక్చువల్లీ ఇన్‌ఫాక్ట్ ఇంకా పెద్ద ఛాలెంజ్ అది. దానికి తోడు మనకింకేదో సేమ్ స్టోరీ లైన్‌లో ఇంకో సినిమా వచ్చిందని చెప్పి ఈ డిస్కషన్స్ కూడా ఉన్నాయి మధ్యలో. వాళ్ళందరికీ చెప్దాం అనుకుంటుందేంటంటే, మన దగ్గర బేసిక్‌గా 5, 6 కథలున్నాయి అంతే. కొన్ని వందల, వేల సినిమాలు చేసాం దాని మీదే. సినిమా బావుంటే ప్రేక్షకులు చూస్తారు. సినిమా బాగోకపోతే చూడరు. మీరు అంటున్న ఇంకో సినిమాల వల్ల మీరు కంప్లీట్‌గా సాటిస్ఫై అయిపోయారు. 'ఆహా కళ్యాణం' చూడమనుకుంటే నష్టమేం లేదు. గానీ ఈ సినిమా ఇది సెపరేట్. ఇదొక కొత్త సినిమా. ఈ సినిమాని ఈ సినిమాగా చూడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఫస్ట్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు ప్రతి సీను మీరు కంప్లీట్‌గా ఎంజాయ్ చేస్తారు. నేను సినిమాలు అందుకే చూస్తాను. టికెట్ కొనుక్కొని మనం లోపలికెళ్ళామా, ఫుల్‌గా ఎంజాయ్ చేసామా లేదా అని. సో, అది ఫుల్‌గా దక్కుతదన్న నమ్మకం నాకుంది. అండ్ వి ఆల్ డిడ్ అవర్ బెస్ట్. అందరికి కూడా ఈ సినిమా నచ్చాలని కోరుకుంటున్నాను. అండ్ ధరణ్ మా మ్యూజిక్ డైరెక్టర్. అద్భుతమైన సాంగ్స్ ఇచ్చాడు. స్టార్టింగ్‌లో పాటలన్నీ నాకు మెలోడీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. సో, స్టార్టింగ్‌లో నాకు ఈ పంచ్ సాంగ్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు కొంచెం టెన్షనొచ్చింది నాకు. ఏంటంటే, ఏంటి సాంగ్ అంటే పంచ్ డైలాగ్ సాంగ్ అని చెప్పాడు. పంచ్ డైలాగ్ సాంగ్ ఎలా అంటే అన్ని సినిమాల్లో మన ఇంతకుముందున్న పంచ్ డైలాగ్స్ అన్నీ పెట్టి ఒక సాంగ్ ప్లాన్ చేస్తున్నాం. క్లైమాక్స్‌లో చాలా గ్రాండ్‌గా ఉంటదంటే, మన సినిమాకి పంచ్ సాంగ్‌కి అసలు ఏమైనా సంబంధం ఉందా అని ఒక చిన్న డౌట్ నాకు. ఎందుకంటే కంప్లీట్ లవ్ స్టోరీ. ఇన్‌ఫాక్ట్ 'పదం' గారు, 'ధరణ్', 'గోకులు' అందరూ మొత్తం ఈ టీమ్ మెంబర్స్ అందరూ పంచ్ సాంగ్‌కి ఎళ్దామని నిలబడ్డారు. నేనొక్కడినే పంచ్ సాంగ్‌కి అగెయిన్స్ట్. ఫస్ట్ నుంచి పంచ్ సాంగ్ ఒద్దు. మన సినిమాకి మ్యాచ్ అవ్వదు. ఇలా అన్ని డౌట్స్ చెప్తున్నాను. సో, వాళ్ళందరికీ సభాముఖంగా సారీ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఆడియో రిలీజ్ అయిన పెద్ద హిట్ సాంగ్ అదే. సో, బేసిక్‌గా నా ఎక్స్‌పెక్టేషన్ తప్పయింది. అండ్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది సాంగ్. ఇప్పుడు ఎక్కడ చూసినా దాని మీద మ్యాషప్ వీడియోస్ ఇంకోటి ఒరిజినల్ డైలాగ్ చెప్పిన వీడియోస్‌ని ఎడిట్ చేసి ఆ సాంగ్‌కి పెడుతున్నారు అందరూ. అండ్ చాలామంది నేను ఫేస్‌బుక్‌లో కూడా చూస్తుంటే పంచ్ సాంగ్ మీద చాలామంది స్టేటస్ అప్డేట్స్ ఉన్నాయి. ఒరిజినల్ వెర్షన్స్‌కి ఆబ్వియస్లీ మన ఒక ఢిల్లీ బ్యాక్ డ్రాప్‌లో జరిగాయి కదా! ఇప్పుడు ప్రాపర్ మన సౌత్ ఇండియన్ స్టోరీ కాబట్టి పెళ్ళిళ్ళ దగ్గర నుంచి, సాంప్రదాయాల దగ్గర నుంచి బోలెడన్ని విషయాల్లో మార్పులుంటాయి. బేసిక్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ సేమ్.
అంటే ఏదైతే నచ్చి మనం సినిమా చేస్తున్నామో 'బ్యాండ్ బజా భారత్‌ని' అది మిస్ కొట్టడానికి ట్రై చేయలేదు. దీన్నేదో ఓవర్‌గా తెలివితేటలు వాడేసి, ఇప్పుడు చూడండి మేమేం చేస్తాం అనటానికి కూడా ట్రై చేయలేదు. బేసిక్‌గా దాన్ని మనకు తగ్గట్టుగా నేటివైజ్ చేసుకొని, మన ఎమోషన్స్‌కి దగ్గరగా ఉండేటట్టు చేసాం. అండ్ ఆబ్వియస్‌లీ హిందీ కంటే ఫన్ గాని, ఎంటర్‌టైన్‌మెంట్ గాని, మాటల్లో ఎటకారం గాని ఇయన్నీ మనకెక్కువ. సో, అవన్నీ ఎక్కువుంటాయి అందరికీ నమస్కారం. Um, this is a privilege for me that I get to be part of this film, not only in Tamil but also in Telugu. And second film with Yash Raj Films, and I'm privileged that I got such a performance-oriented role in my second movie. And this is just not special to me because I'm playing the part of Shruti, but also because I have so much love for the movie, the script, the characters. It has an amazing emotional bond with, with people. So yeah, I think I'm really, really happy that I get to be part of this. And I mean, I had a great working relationship with my co-star, my director, everybody on the team, the DOP, from the ADs to the entire cast and crew has been. They've been so efficient and so friendly and loving and warm towards me that I never really felt that I was in an alien city or I was doing an alien language because I was very much welcomed. They all were very supportive. They all took their pain and patience. I mean, they showed patience in dealing with me when I would stumble and I would fumble and not understand the language right, or So yeah, I think it's been a privilege for me. I've experienced something new. I've done something new in my life, and I'm glad that I did it. It did not, there was nothing taking aback, but yes, I was there were times, honestly, when I would get frustrated when I wouldn't get my line right, and I wouldn't want the entire crew to wait for me to get my lines right. So it would just frustrate me all the more that because of me somebody would have to wait or give another take. uh, so I don't think I think I did fairly okay. దిస్ వాజ్ ద ఫస్ట్ టైం ప్రతి లిరిక్ నాని గారితో పాటు కూర్చొని కరెక్షన్లు అన్నీ ఏం చెప్పేవారు. సో సో యా ఇట్ వాస్ ఫన్. యాక్చువల్లీ ఇట్స్ గుడ్ అండి. ఇట్ వాస్ ఆల్మోస్ట్ లైక్ వర్కింగ్ విత్ నా అసిస్టెంట్ డైరెక్టర్, ఎందుకంటే ఆయన పని చేసి వచ్చారు కాబట్టి. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అండ్ ధరణ్ గారు ఫ్యాబులస్ మ్యూజిక్ అండి. నాకు ఇందులో బాగా నచ్చింది ఉరుము ముందో మెరుపు ముందో నేను రాసిన వాటిలో. ఆ తర్వాత సవారీ సవారీ స్టార్ట్స్ ప్రాబ్లీ టైటిల్స్ మీద స్టార్ట్ అవుతుంది. And Virise Virise, every song and it has its own very warm sound. Dharanjit, thanks. It was really enjoyable to work every scene in the film because I could just see the chemistry, just like how they're fighting here, they will be fighting throughout the movie. So it was really wonderful working. I think this is the best work I've done so far amongst the songs and even the background score. So I should be thankful to the whole team. And yeah, great response for the songs back in Chennai and even here. So um, all the songs, like whatever I've done, like there are 3-4 melodies in this movie, and that Urmu Mundo is doing really well. And there are 2-3 other fast numbers, out of which that Punch Dialogue song is doing well. Good response. I've been seeing a lot of things in Twitter, Facebook, like people making mashup videos and tweeting every day about the song, especially about the Punch song. So Nani was saying that he's very sorry about the whole thing, but you shouldn't be sorry at all. We should be really, really thankful to him because it's not easy for any actor to accept a song like that, because the song itself is a first of a kind, like acting with all the punch dialogues, all the great punch dialogues, and I'm actually grateful that I did this song for him and he accepted it. So and luckily the song is also doing well, so we escaped in that. So yeah, thanks to him and wonderful Vani also. I'm sure she's going to be one of the best dancers in the South cine after seeing all the songs, and a great actress too. And working with Krishna Chaitanya was really nice. This is the first time I'm actually working with a Telugu lyricist for the whole film and for all the songs. Every song has its own kind, and every song he's given, I think, one of the best lyrics, even amongst all his films. So thank you so much. Thanks to everyone. 21st రిలీజ్ చేస్తున్నాం.
మీ సపోర్ట్ కావాలి, మీ బ్యాకింగ్ కావాలి. అండ్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ దిస్ అ నైస్ మీటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.